ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మా చెడి, నువ్వు వెళ్ళి నా కూతుర్ని పంపిస్తావా? నేను నా కూతురుతో మాట్లాడుకోవాలి. నాన్న దగ్గర ఎందుకమ్మా నిజాన్ని దాచావు? నీ తల్లి కోసం నువ్వు చేస్తున్న యుద్ధాన్ని ఈ నాన్న అర్థం చేసుకోలేడు అనుకున్నావా? కాదంకల్, ఆ యుద్ధం వల్ల మీరు ఎక్కడ నష్టపోతారో అని తను భయపడింది. తను చీకట్లో ఉండి యుద్ధం చేస్తేనే వెలుగులో ఉన్న మిమ్మల్ని కాపాడుకోగలను అనుకుంది. అమ్మ తప్పు చేసిందంటే నమ్మలేకపోయానన్నా. అందుకే చిన్నప్పటి నుంచి అమ్మ మీద పడిన నిందని చెరిపేయడానికి ప్రయత్నించాను. జగదాత్రిగా ఉంటూ ఆ పని చెయ్యలేనని అర్థమైంది. అందుకే నన్ను కన్న నా తల్లి కోసం నేను చేడిగా మరొక అవతారం ఎత్తాను. తెలియని శత్రువులతో యుద్ధం చేస్తూ అమ్మ నిజాన్ని చేరుకున్నాను నాన్న. కానీ ఏదైతే జరుగుతుందని నేను భయపడ్డాను. చివరికి అదే జరిగింది. ప్రమాదం నన్ను దాటి మిమ్మల్ని చేరుకుంది. నాన్న ప్రాణాల మీదకొచ్చిందని తెలియగానే స్టేషన్కి వెళ్లి కేసు వెనక్కి తీసుకుని అప్పుడు ఇక్కడికి వచ్చేది. నాన్న, బయటందరూ నా ప్రయాణాన్ని ఆపేయమంటున్నారు. మీరు చెప్పండి నాన్న, ఈ కేసుని వెనక్కి తీసుకోమని మీరొక్క మాట చెప్పండి. ఎందుకని అడగకుండా నేను ఈ కేసుని వెనక్కి తీసుకుంటాను. ఆనాడు ఒక భర్తగా నేను ఓడిపోయాను. ఈనాడు ఒక తండ్రిగానైనా ఒక తండ్రిగా నన్ను గెలిపించమ్మా. నా భార్య ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అని, డ్యూటీ కోసం ప్రాణం ఇచ్చిందని అందరికీ తెలిసేలా చేయమ్మా. ఇన్స్పెక్టర్ కావ్య డిపార్ట్మెంట్కి మర్చిపోవలసిన మచ్చ కాదు, డిపార్ట్మెంట్ గుర్తుపెట్టుకోవలసిన ఒక గొప్ప ఆఫీసర్ అని అందరికీ తెలిసేలా చేయమ్మా. నా చెల్లెలు కన్నీళ్ళకి నా భార్య కారణం కాదని దానికి అర్థమయ్యేలా చేసి దానికి మనశ్శాంతినిస్తానని నాకు ప్రమాణం చేయమ్మా. ప్రమాణం చేయి తల్లి. ఎలాంటి పరిస్థితుల్లోనూ ఎంత కష్టం వచ్చినా సరే నువ్వు చేస్తున్న ఈ పోరాటాన్ని ఆపనని, నిజాన్ని బయటపెట్టి నా భార్య మీద పడిన నిందని చెరుపుతానని నాకు మాటివ్వమ్మా. మాటేస్తున్నాను నాన్న. అమ్మ కోసం మొదలుపెట్టిన యుద్ధం నీ కోసం పూర్తి చేస్తాను. థ్యాంక్స్ అంకుల్. ఎక్కడ మీరు కళ్ళు తెరిచి కేసు వెనక్కి తీసుకోమంటారో అని
చాలా భయపడ్డాను. నా కూతురు ఒంటరిగా చేస్తున్న పోరాటంలో తోడుగా ఉన్నందుకు నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి కేదార్. ఒక ఫ్రెండుగా, భర్తగా, పోలీస్ ఆఫీసర్గా కష్టాల్లోనూ నష్టాల్లోనూ నా కూతురికి అండగా నిలబడ్డావు. కేదార్ లేకపోతే జగదాత్రి లేదు. కేడీ లేకపోయి ఉంటే జేడీ ఇంత దూరం వచ్చేది కాదు. అదైతే నిజం నాన్న. జగదాత్రి, కేదార్లా మీరు ఒక ముఖ్యమైన పని చేయాలమ్మా. ఏం పని మావయ్య? మీ ఇద్దరూ దగ్గరుండి సిరి పెళ్లి చేయాలి. నేను కదలకూడదని డాక్టర్ గారు చెప్పారు. నా కోసం ఈ పెళ్లి వాయిదా వేయటం నాకు ఇష్టం లేదమ్మా. అందుకే నీ చెల్లెల పెళ్లి నువ్వే చేయాలమ్మా. కానీ పిన్ని, నిషి వాళ్ళు వాళ్ళ సంగతి నేను చూసుకుంటానమ్మా. సిరి పెళ్లికి మాత్రం ఏ ఆటకం లేకుండా చేయాల్సిన బాధ్యత మాత్రం మీదే. సరే నాన్న, అన్నీ మేమే దగ్గరుండి చూసుకుంటాం. రాగిని ఆంటీని, రేఖ ఆంటీని తలుచుకుంటే గుండెల్లో బుల్లెట్ ట్రైన్ పరిగెత్తినా సరే మీకోసం నేను కూడా మాటిస్తున్నాను. సరే నాన్న, బయట పిన్ని వాళ్ళు వెయిట్ చేస్తున్నారు, మేం వెళ్తాం. పద కేదార్. జగదాత్రి, నాన్న, జగదాత్రి, జగదాత్రి, ఐపీఎస్, 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 డాటర్ ఆఫ్ కావ్య అంటే ఎలా ఉంటుందో వాళ్ళకు చూపించమ్మా. అలాగే నాన్న. మీ ఇంట్రాగేషన్లు, ఇన్వెస్టిగేషన్లు అయిపోయాయా? మేము వెళ్ళి చూడొచ్చా? అయిపోయింది, ఇక మీరు వెళ్ళొచ్చు. నిషి, నానమ్మని సిరిని పిలు. సరేమ్మా. నా కూతురు జగదాత్రి వాళ్ళ అమ్మలాగే పోలీస్ అయింది. జగదాత్రి ఐపీఎస్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.